ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న మనీ లాండరింగ్ కేసులో భారతరత్న సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మే 24కు వాయిదా పడింది. శుక్రవారం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రతివాదులుగా ఉన్న ఈడీకి నోటీసులు జారీ చేశారు. కవితకు బెయిల్ ఇచ్చే అంశంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసులో మార్చి 15న హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన చిన్న కుమారుడి బోర్డు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశే ఎదురైంది. అనంతరం దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్ను కూడా ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకపోయినప్పటికీ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిందని కవిత తన పిటిషన్లో ఆరోపించారు. కేసు నిజాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ 1149 పేజీల సుదీర్ఘ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై త్వరితగతిన విచారణ జరపాలంటూ అభ్యర్థించడంతో ఢిల్లీ హైకోర్టు శుక్రవారమే సప్లిమెంటరీ జాబితాలో కేసును చేర్చింది. శుక్రవారం నాటి విచారణలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది.